సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ అధికారికంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ పండుగ విందు. పట్టణంలో హరిత ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ కుమార్ దీపక్. జీవితం ఆనందకరంగా ప్రశాంతంగా మార్చుకోవడానికి యోగా ధ్యానం జీవితంలో భాగంగా చేసుకోవాలి. ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. జిల్లా కేంద్రం శ్రీనగర్లో ప్రారంభమైన శ్రీ ముక్కిడి పోచమ్మ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు. రేపు ఆదివారం దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపనకు భక్తులు హాజరై దేవి కృపకు పాత్రులు కావాలని కోరిన కౌన్సిలర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో హరిత ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్డులో ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని క్రిస్మస్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను క్రిస్టియన్లే కాకుండా అన్ని మతాలకు అతీతంగా అందరూ కలిసి క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకుంటారని, వివిధ మతాల వారు జరుపుకునే పండుగల్లో దసరా, దీపావళి, సంక్రాంతి మరియు రంజాన్, ఈద్ మొదలగు వాటిల్లో అన్ని మతాల వారు పాల్గొని వేడుకలు నిర్వహించుకుంటారని, అలాగే క్రిస్మస్ పండుగను కూడా అందరూ కలిసి నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్లకు జిల్లా కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధికారి రాజేశ్వరి, ఎంఆర్ఓ రహతుల్లా హుస్సేన్, క్రిస్టియన్ మత పెద్దలు ఫాదర్లు, అధ్యక్షులు శామ్యుయల్, ఉపాధ్యక్షులు ప్రసాద్, సెక్రటరీ యేసుదాసు, ట్రెజరర్ జోనియా తదితరులు పాల్గొన్నారు. ఉజ్జీవ పాటలు నాయన వారు రాసి పాడే భాగ్యం పాటలు బట్టి నేను స్తుతిస్తున్నాము దేవా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభువా. మీరే బలపరచండి, కదిలించండి, నేర్చుకొని పాట మీ కుమారుణ్ణి హల్లెలూయా మినిస్ట్రీస్ ను నాయన ప్రభువా మన తెలంగాణకి ఒక కంపోజిట్ కల్చర్ ఉంటుంది. అంటే కంపోజిట్ కల్చర్ అంటే అన్ని రకాల కులాలు, రిలీజన్ వాళ్ళు అండ్ అన్ని రకాల ఫెస్టివల్స్ మనం కలిపి నిర్వహిస్తున్నాము. సేమ్గా మనం ఎట్లా దుర్గా పూజ, దసరా, దీపావళి, హోలీ, రంజాన్, ఈద్, మొహర్రం సేమ్గా మనం క్రిస్మస్ కూడా నిర్వహిస్తాము. అండ్ అందరూ కలిసి ఇట్ ఈస్ నాట్ క్రిస్టియన్ ఫెస్టివల్ కాకుండా అందరూ ఆల్ రిలీజన్ వాళ్ళు సిమిలర్గా నిర్వహిస్తున్నారు. నవ్ ఐ వుడ్ లైక్ టు సే ఆల్ రిలీజన్కి అంటే ఒక కామన్ థ్రెడ్ ఉంటుంది, పీస్, హార్మోనీ, హెల్పింగ్ ద నీడీ. అండ్ సేమ్గా ఒక అంటే పాత సమయం చూస్తే అంటే కింగ్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు సిమిలర్గా చూస్తే మన గవర్నమెంట్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాజ్ పర్ డెమోక్రసీ. సేమ్గా గవర్నమెంట్ పబ్లిక్కి ఎలా చూడాల్సింది, ఆ టైంలో కింగ్ ఎట్లా చూడాల్సింది, అందరికీ ఈక్వల్గా చూడాలి, అందరికీ ఎవరైనా
వీకర్ సెక్షన్స్ నుంచి ఉన్నారు, వాళ్ళకి ఎస్పెషల్గా ప్రివిలేజ్ ఇవ్వాల్సింది, వాళ్ళకి హెల్ప్ చేయాల్సింది. సేమ్గా ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్యంలో మన గవర్నమెంట్కి సేమ్ మోటివ్ తోటి నిర్వహిస్తున్నారు, సేమ్ ఇన్స్ట్రక్షన్ తోటి అడ్మినిస్ట్రేషన్ కూడా అట్లా నడుస్తున్నాయి. అండ్ సేమ్గా ఒక రిలీజన్కి ఒక పుష్ ఫ్యాక్టర్ ఉంటుంది. రిలీజన్ నుంచి చాలా మంచిగా చేంజెస్ వస్తుంది, ఫెస్టివల్ నుంచి కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి. సో మనం ఏమైనా నీడీకి హెల్ప్ చేయగలుగుతున్నాము, ఏమైనా సొసైటీలో పీస్ అండ్ హార్మోనీ కోసం ఏమైనా చేయగలుగుతున్నాము, దట్ ఈస్ డిఫైన్ హౌ ఇట్ గోస్ ఇన్ సొసైటీ. సో ఈ క్రిస్మస్ అందరికీ శుభాకాంక్షలు. ఐ హోప్ మన జీసస్ క్రైస్ట్ గారు ఇచ్చిన సందేశం విల్ కీప్ ఇన్ అవర్ మైండ్, విల్ కీప్ ఇన్ అవర్ యాక్షన్ అండ్ విల్ ఏబుల్ టు మేక్ ఒక ఇన్క్లూసివ్, ఒక మంచి సొసైటీకి ఫౌండేషన్ లాగా అక్కడ నుంచి మంచి సొసైటీ, మన మంచి సొసైటీ ఉండాల్సింది, మంచి జిల్లా ఒక పీస్ అండ్ హార్మోనీలో వస్తుంది, పీస్ అండ్ హార్మోనీలో మన కంట్రీ ఉండాల్సింది, రాష్ట్రం ఉండాల్సింది. అట్లా మనం ప్రయత్నం చేస్తాం. అందరికీ ఒక్కొక్కసారి మళ్ళీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఒక 2 పనులు క్రిస్టియన్ మార్కెట్కి బ్యాలెన్స్గా ఉన్నాయి సార్. లక్షపల్లి మండలంలో మన ఫంక్షన్ హాల్ శాంక్షన్ అయింది, అది ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు సార్. అలాగే మన మంచిర్యాల కూడా ఒక 50% అయ్యింది సార్, దాన్ని కూడా పూర్తి చేయాలి. మేము ఈ 2 సమస్యలను మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం సార్. అట్లాగే సార్ తోటి మేము మాట్లాడినప్పుడు ఫాస్టర్స్ ఎవరికైతే ఇండ్లు లేవో మన 5 మండలాలలో కనీసానికి ఒక మండలానికి 10 చొప్పున ఇండ్లు ఇచ్చినా కూడా కొందరు వాళ్ళు నీడ ఏర్పడతారు సార్. ఆ విషయం కూడా మేము ఎమ్మెల్యే గారికి ఇంతకుముందే తీసుకుపోయినాం. అలాగే కొన్ని లోన్స్ మైనార్టీ నుండి పెట్టుకున్నటువంటి లోన్స్ పెండింగ్ ఉన్నాయి సార్, వాటిని కూడా మన ఎండి క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ ఎండికి రాసి మీరు కూడా దయచేసి ఆ యొక్క ఫండ్స్ రిలీజ్ చేయించవలసిందిగా మీకు విన్నవిస్తున్నాం సార్. ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మొట్టమొదటి ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సిబ్బందితో కలిసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వాలంటీర్స్ బండా రామ్మోహన్ మరియు ఓం ప్రకాష్ నిర్వహించిన మెడిటేషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా అనేది మన ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన ఆధ్యాత్మిక మరియు భౌతిక అభ్యాసమని, ఆధునిక కాలంలో ధ్యానం యోగా విశ్వవ్యాప్తం అవుతున్నందుకు సంతోషంగా ఉందని, నిత్యం ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని, అధికారులు సిబ్బంది విధులలో మానసిక ఒత్తిడి శారీరక అలసత్వం లేకుండా విధులు నిర్వహించగలుగుతారని తెలిపారు. మన జీవితం ఆనందకరంగా ప్రశాంతంగా మార్చుకోవడానికి యోగా ధ్యానం మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వాలంటీర్లు ధ్యానం చేయడం వల్ల కలిగే ఉపయోగాల గురించి, ధ్యానం ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, నియమ నిబంధనల గురించి అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, ఆర్ఐలు శ్రీనివాస్, సంపత్, మల్లేశం, సూపరింటెండెంట్ ఇంద్రసేనారెడ్డి, ఆర్ఎస్ఐ అనిల్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వాలంటీర్లు సిబ్బంది పాల్గొన్నారు. Now I give you some instructions. Just go to that particular place in your body. Just your mind should be in that particular position. That's it. So feel your foot, left foot. Feel your left foot. Left knee. Left thigh. అది కావాలి మనం కాలంగా అందరికీ పరిష్కరించడానికి చేస్తాం. నేను అది చూసి నేను యూజ్ చేశాను. సో అట్లా మెడిటేషన్, యోగా అండ్ సూర్య నమస్కారాలు అన్నీ మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంత పాత్రలు అయిపోయింది. ఎంత పాత్రలు అయిపోయిందంటే ఒక యోగా గురువు కొన్ని వేల కోట్లు పంపిస్తున్నాం. ఒక యోగా ఇప్పుడు ఏది లేదు, సింపుల్గా యోగా దగ్గర వేరే కొన్ని వేల మంది యోగా చేస్తున్నారు. వేల అంత పాపులర్, అంత రిచ్ కల్చర్. వీ డి నాట్ రికగ్నైజ్ దట్ అవర్ కల్చర్.
కానీ ఈవెన్ లాస్ట్కు మనము బొట్టు పెట్టుకోవడం కూడా ఇట్లా బొట్టు పెట్టుకున్న వాళ్ళకి ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో దట్ ఈస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ఎంటైర్ బ్రెయిన్. అక్కడ మనము బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ మనం యాక్చువల్లీ సరిపడే మసాజ్ అన్నిసార్లు బొట్టు పెట్టుకొని ఇట్లా ఇట్లా అంటూ ఉండాలి ఇలా. సో అప్పుడు బ్రెయిన్ యొక్క ఎనర్జీ మల్టీఫోల్డ్ అవుతుంది. సో ఇట్లాంటి చాలా మన రిచ్ కల్చర్లో ఉన్నాయి, మనం పాటించట్లేదు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ దీస్ బై అబ్జర్వింగ్ దీస్ డేస్ అక్రాస్ ద వరల్డ్, ఇప్పుడు కేవలం ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో చేయదు, తెలంగాణలో చేయకుండా అక్రాస్ ద వరల్డ్ ఈజ్ వరల్డ్ డే ఒక డేకి అటాక్ చేశారు మెడిటేషన్ చేయాలి. సో అందరూ ఎవ్రీ వన్ హూ ఈజ్ సక్సెస్ఫుల్ పీపుల్, హూ ఈజ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్, successful politicians, successful bureaucrats, all are observing this meditation. And especially the police force is absolutely require this meditation. It varies from 5 minutes to 55 minutes, that doesn't matter, but it's requires. And we are undergoing a lot of stress and a lot of stressful job. And always we are on the run and we will erratic food intake or any other. In meditation and charts are important. On this day, we are very thankful to Honorable CM Garu. He is also attending meditation day in Shantivaram and also giving a good message to the entire Telangana and all the bureaucrats and officers and the people and even the students to observe this day as well as continue in their life with, as a part of the habit to continue this meditation. Thank you for organizing this. Thank you all, Mr. Ramagar and Prakash Garu. మంచిర్యాల జిల్లాలోని గుడిపేట 13వ బెటాలియన్ కమాండెంట్ పి వెంకటరాములు ఆధ్వర్యంలో అంతర్జాతీయ తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకుని బెటాలియన్ కమాండెంట్ పి వెంకటరాములు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, అధికారులు, సిబ్బందికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రైనర్ యోగా ధ్యానం చేయించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ పి వెంకటరాములు మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలిలో ఎదుర్కొంటున్న ఒత్తిళ్లకు యోగా ధ్యానం సమగ్రమైన పరిష్కారం చూపుతుందని, ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం మన దేశానికి ఎంతో గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు ఆర్ నాగేశ్వరరావు, టి కాళిదాసు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రైనర్స్, బెటాలియన్ అధికారులు, సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుల్ పాల్గొన్నారు.
ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. మరి రవిశంకర్ సార్ మరి దానికి ప్రోత్సహించినటువంటి మన భారతదేశ ప్రధానమంత్రి గారు గౌరవనీయ మోడీ గారు మొత్తం ప్రపంచానికి మొత్తాన్ని ఈ యొక్క మెడిటేషన్ డేని మొత్తం మరి విస్తరింపజేశారు. వారికి ప్రత్యేకంగా గట్టిగా జోర్దార్ తాళియా గట్టిగా అభినందించారుగా. ఇది మరి మనకు ఈరోజు మన బెటాల తరఫున ప్రత్యేకంగా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిర్యాల పట్టణంలోని శ్రీశ్రీనగర్లో తోళ్లవాగు ప్రాంతంలో 2వ రోజు శ్రీ ముక్కిడి పోచమ్మ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ 5వ వార్డులో వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ముక్కిడి పోచమ్మ దేవాలయ నిర్మాణం జరిగిందని, ఈ ఆలయంలో ముక్కిడి పోచమ్మ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగిందని, ఈ మహోత్సవ పూజలు రేపటి వరకు నిర్వహిస్తామని, రేపు అనగా ఆదివారం ముక్కిడి పోచమ్మ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమానికి పట్టణంలోని భక్తులందరూ పాల్గొని ఆ దేవతామూర్తుల కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో 5వ వార్డు శ్రీశ్రీనగర్ యందు జరుగుతున్నటువంటి 3 రోజుల ముక్కిడి పోచమ్మ దేవాలయ ప్రతిష్టాపనలో భాగంగా నిన్నటి రోజు ఉదయం మరియు సాయంకాలం పూజా కార్యక్రమం ముగించుకొని ఈ రోజు 2వ రోజుల మండప దేవతా పూజలు, అదేవిధంగా హోమాలు, అదేవిధంగా ఆ యొక్క అమ్మవారి మూలమంత్ర హోమాలు, అధివాస హోమాల కార్యక్రమం జరుపుకొని ఈ రోజు ఇక్కడ కొద్ది క్షణాల్లో ధాన్యానివాస కార్యక్రమం కూడా పుష్ప ఫలానివాస కార్యక్రమాన్ని చేస్తున్నాము. రేపు అనగా ఆదివారం 22/12/2024 రోజున ఉదయం 9:25 గంటలకు మన యొక్క ముక్కిడి పోచమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం, యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో మంచిర్యాల మరియు పరిసర ప్రాంత భక్త మహాశయులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవసరంగా కోరుకుంటున్నాం. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి, మంచిర్యాల మరి పట్టణం అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో మరి 5వ వార్డులో గల ముక్కిడి పోచమ్మ మరి తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం గత 3 రోజులుగా రంగరంగ వైభవంగా మా రామగుండం రామ్ శర్మ వారి ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతూ ఉన్నది. మరి ముక్కిడి పోచమ్మ తల్లిని మరి తీసుకురావడం, మరి నిన్న జలాదివాస కార్యక్రమాన్ని నిర్వహించుకొని దాంట్లో మరి హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, మరి ఈరోజు అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవంలో ముందు భాగంగా ఈరోజు ధాన్యావాస మరి కార్యక్రమాన్ని కొద్ది క్షణాల్లో వారు మరి ప్రారంభం జరుగుతుంది. అన్నిటికీ మరి మూల మంత్రాన్ని వారు నిన్న నుండి హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ మంచిర్యాల పట్టణం ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, అదేవిధంగా మన 5వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో అష్టలతో మరి విరజిల్లాలని కూడా మేము ముక్కిడి పోచమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మరి రోజు రోజుకు మరి మనందరం కూడా భక్తి భావంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని, అందులో భాగంగానే మరి ఇక్కడ ముక్కిడి పోచమ్మ తల్లి 50 సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువై ఉన్నది. మరి దానికి స్థిర నివాసం ఏర్పడడానికి కోసం ఇక్కడ మనం ఒక ఆలయాన్ని నిర్మించుకోవడానికి ఈ ప్రాంత వాసులందరూ నన్ను కోరిన మేరకు
మరి మా అమ్మానాల ఒక జ్ఞాపకార్థం మరి సుధమల్ల పాపయ్య రాజమ్మ మా అన్నయ్య గారు రాయమల్ల గారు జ్ఞాపకార్థం ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే ఏదైతే విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి మరి మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి మరి దాతలు, మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు, అదేవిధంగా ఈ ప్రాంత యూత్ సభ్యులు, మరి పక్కన ఉన్నటువంటి కాలనీ కాకతీయ కాలనీ, మరి ఇక్కడ శ్రీనగర్ ప్రాంతవాసులందరూ కూడా పెద్ద మొత్తంలో మరి సహకరించి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపటి కార్యక్రమం రేపు ఉదయం 9:21 రేపు అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మరి జరుగుతుంది. 1 గంటకు మనకు బోనాల మరి జాతర కూడా ఇందిరా బొమ్మ నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి మరి భక్తులందరూ పెద్ద మొత్తంలో మరి తరలి రావాలని, అదేవిధంగా ఈ గుడి నిర్మాణానికి, అదేవిధంగా ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సహకరించిన దాతలందరూ కూడా రేపు మేము పేరు పేరున ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. అందరూ రేపు తప్పనిసరిగా రావాల్సిందిగా మేము ప్రార్థిస్తూ, అదేవిధంగా మరి మాకు 3 రోజులుగా మరి సిటీ కేబుల్ సిసిసి మంచిర్యాల వారు మాకు అన్ని విధాల వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మరి ఎప్పటికప్పుడు దీన్ని వారి యొక్క టెలికాస్ట్ చేస్తూ మరి మాకు సహకరిస్తున్న వారు కూడా మేము ప్రత్యేకంగా మరి ముక్కుడి పోచమ్మ దేవాలయ కమిటీ ద్వారా వారికి మేము ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. మందమర్రి పట్టణంలో సికిల్ సెల్ తలసేమియా వ్యాధిగ్రస్తులకు పరీక్షలను వైద్య సిబ్బంది నిర్వహిస్తున్నారు. స్థానిక శ్రీపతి నగర్లోని ఏరియాలో శుక్రవారం వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ సికిల్ సెల్ తలసేమియా పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురి నుండి రక్తం శాంపిల్స్ తీసుకున్నారు. అనంతరం వాటిని టెస్టుకు పంపిస్తామని, రిపోర్టును ఆన్లైన్లో పంపిస్తామని వైద్య సిబ్బంది పద్మ తెలిపారు. ఈ టెస్ట్ ప్రైవేటుగా చేయించుకుంటే సుమారు 3,000కు పైగా ఖర్చు అవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ సుశీల తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల కోసం నిర్వహించబోయే ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ సంబరాలను ఈ నెల 23వ తేదీన సోమవారం రోజున రామకృష్ణపూర్ పట్టణంలో జరగబోయే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు చెన్నూరు నియోజకవర్గ క్రైస్తవ సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెన్నూరు నియోజకవర్గ పాస్టర్లు తెలిపారు. ఈ రోజు మందమర్రి మండలంలోని రామకృష్ణపూర్ పట్టణంలో సిఎస్ఐ చర్చిలో చెన్నూరు నియోజకవర్గం పాస్టర్స్ సంఘ పెద్దలతో నిర్వహించిన సమావేశంలో పాస్టర్స్ సంఘ పెద్ద అధ్యక్షులు డొలకల డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున యేసు ప్రభుల వారి జయంతి శుభములు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత వైభవంగా యేసు ప్రభుల వారి జన్మదినోత్సవాన్ని జరిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ మా చెన్నూరు నియోజకవర్గ గురువుల పక్షాన, పెద్దల పక్షాన శుభములు తెలియజేస్తూ వారికి ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాము. 2024వ సంవత్సరం యేసు ప్రభుల వారి జయంతి ఉత్సవం రామకృష్ణపురం పట్టణంలో చెన్నూరు నియోజకవర్గ కార్యక్రమం నిర్వర్తించడానికి మేమందరం ఏర్పాటు చేసుకున్నాం. 23వ తారీఖు సాయంకాలం 5 గంటల నుండి ఇటు కార్యక్రమం నిర్వహించబడింది. కాబట్టి మీ అందరికీ మేము చెన్నూరు నియోజకవర్గ గురువుల పక్షాన, పెద్దల పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. ప్రజలందరూ ఇందులో పాల్గొనాలని, సమస్త మానవాళి పాప ప్రాయశ్చిత్తార్థం నరావతారి అయి మానవులకు, దేవునికి, మానవులకు, సృష్టికి, మానవులకు సమాధానం అందించడానికి 2000 సంవత్సరాల నాడు యేసు ప్రభుల వారు ఈ భూమికి ఇచ్చేశారని పరలోక సైన్య సమూహం ఈ లోకంలోకి వచ్చి అతి గొప్ప వార్తను ఎలుగెత్తి చెప్పింది. ఇదిగో ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అదే యేసు ప్రభుల వారి జన్మ అని తెలియజేశారు. అతి గొప్ప వ్యక్తి యొక్క జన్మదినాన్ని డిసెంబర్ 23వ తారీఖు సాయంకాలం 5 గంటలకు రామకృష్ణపురంలో నిర్వర్తించుకుంటున్నాం. కాబట్టి మీరందరూ పాల్గొనాలని మీకు అందరికీ మా యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. యేసు మసీకి రానైన ప్రభుల వారికి హ్యాపీ 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 క్రిస్మస్. Merry, 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 Merry Christmas. Happy, 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 happy Christmas. Merry, 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 Merry Christmas. We wish you happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Thank you. మందమర్రి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
శనివారం ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొన్నారు. గత 6 రోజులుగా తిరుప్పావై పూజలు ప్రతిరోజు ఉదయం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి అనంతచారి నరసింహచార్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆలయంలో ఈ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ పూజలు చేయడం వల్ల వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, అన్ని శుభాలే కలుగుతాయని పేర్కొన్నారు. జనవరిలో వచ్చే వైకుంఠ ఏకాదశికి భక్తులు తమ వంతుగా విరాళాలు ఇవ్వదలుచుకుంటే ఆలయ కమిటీ సభ్యులను కలవాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఆలయంలో వైకుంఠ ఏకాదశిని జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఘనంగా నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ అధికారికంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ పండుగ విందు. పట్టణంలో హరిత ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ కుమార్ దీపక్. జీవితం ఆనందకరంగా ప్రశాంతంగా మార్చుకోవడానికి యోగా ధ్యానం జీవితంలో భాగంగా చేసుకోవాలి. ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. జిల్లా కేంద్రం శ్రీశ్రీనగర్లో ప్రారంభమైన శ్రీ ముక్కిడి పోచమ్మ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు. రేపు ఆదివారం దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపనకు భక్తులు హాజరై దేవి కృపకు పాత్రులు కావాలని కోరిన కౌన్సిలర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.